సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టుడి అని లేఖనములో ప్రభు సెలవిచ్చిన ప్రకారము పోతిఫరు భార్య యోసేపును పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు దానికి ఒప్పుకోక పారిపోయాడు. పాపము చేయడానికి అతనికి అవకాశము ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము ఆ పాపానికి లోబడలేదు. మోమాటము లేకుండా దేవునికి విరోధముగా నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేదును అని పోతిఫరు భార్యతో చెప్పేశాడు. యోసేపు వలె ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు కూడా టీవీకి, వీడియోలకి, మోహపు చూపులకి, సెల్ఫోన్కి, ప్రతి విధమైన పాపానికి దూరముగా పారిపో. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మనమందరము ఎలాంటి పాపములో చిక్కుకున్నామో దాని నుండి విడుదల పొందడానికి ప్రయత్నము చేద్దాం. యోసేపు వలె మనము కూడా పాపానికి దూరముగా ఉండుటకు దేవుడు తన కృపను మనందరికీ దయచేసి మనల్నందరినీ ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.